హలో ఎవ్రీవన్. అఖండ తాండవం డిసెంబర్ 5న గట్టిగానే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఊహించిన దానికంటే కూడా తెలుగులో ఉంటుంది అంటున్నారు విశ్లేషకులు. సో ఎలా ఉండబోతుంది నిజంగా అఖండ తాండవం ఇంతకు మించి ఉండబోతుంది అంటారా? డిస్కస్ చేద్దాం. బజ్ ఎలా ఉండబోతుందో, బజ్ కూడా ఫుల్గా పెరిగిందనే చెప్పాలి. సో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, ఇప్పుడు రికార్డులు షేక్ చేస్తుంది అని చెప్పచ్చా? ఖచ్చితంగా భారత సినిమా అంటేనే రికార్డ్స్ బ్రేక్. రికార్డ్స్ బ్రేక్ కాదు, షేకే కాదు, థియేటర్ షేక్ అవుతుంటుంది. ఆ రికార్డు రాస్తానికి వినటానికి మన చేతిలో ఫోన్ ఉంటే ఫోన్ కూడా షేక్ అవుతుంది చెప్పాలి. నిజంగా కూడా ఆ అంటే యాక్షన్ చిత్రాల్లో జనరల్గానే ఉంటుంది. అది బాలకృష్ణ సినిమా అంటే ఇంక యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువ ఉంటుంది, ఆ సౌండ్ థ్రిల్నెస్ ఎక్కువ ఉంటుంది. దానికి నిజంగా కూడా స్పీకర్లు అదిరిపోయి స్పీకర్లు పగిలిపోతాయో అనిపిస్తాయి. సో ఇక్కడ ఏంది, ఇందులో కూడా అఖండ తాండవం ఉంది, అక్కడ సీక్వెన్స్ ఉంది. ఆ తాండవ సమయంలో ఆయన చేసే నృత్యం కానీ ఆయన పెర్ఫార్మెన్స్కి నిజంగా కూడా షేక్ అవుతుందనే చెప్పాలి. ఇకపోతే సినిమా ఎట్లా ఉంటుందంటే, బాలకృష్ణ సినిమాలో కథాబలం అవసరం లేదు. కథనంలో ఆయన ఉంటాడు, ఆయనలో కనిపించేదే సినిమా ఉంటుంది. సినిమా ఆటోమేటిక్గా మాస్క్ ఫుల్ మిల్స్ ఫుల్ మిల్స్ ఎక్కువ అంటే అన్లిమిటెడ్ మిల్స్ అనేది అంటుంటారు ఈ మధ్యకాలంలో. సో ఖచ్చితంగా బాలకృష్ణ గారి సినిమా అట్లే ఉంటుంది. అఖండ మొదటిది ఎట్లా హిట్ అయిందో మనం చూసాం. అఖండ 2 కూడా ఇప్పుడు మనకు ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది. అది ఏమిటంటే హిందూ భక్తితోటి, ఆ హిందూ భావజాలంతో భక్తుల్ని దేవుడు కాపాడడం లేదా భక్తుడు దేవుని ఆరాధించే విధానాలు, ఈ కథాంశాలతో వస్తే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, కాంతారా సినిమా కానీ హనుమాన్ సినిమాలు ఇట్లాంటివి. ఇప్పుడు హిందూ భక్తులు అనొచ్చు వాళ్ళని, లేదా భారతీయ జనతా పార్టీ మోడీ పరివారం అనొచ్చు, ఎవరైతేనేమి ఇట్లాంటి వాళ్ళంతా కూడా సినిమా చూడండి ఎంకరేజ్ చేస్తూ సినిమా హిట్ చేయండి అంటూ వాళ్ళ భుజాల మీద వేసుకొని సినిమా నడిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ ట్రెండ్, ఆ మానియా నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. వాళ్ళు ఎత్తుకున్నారంటే ఇక ఫుల్ పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ ఆ సినిమాకు. సో ఇది మరి అఖండలో ఆ దేవుని మహత్యం గురించి, ఆ తాండవం గురించి, ఆ ఫైట్ సీక్వెన్స్ మన ట్రైలర్స్తో చూస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే ఎట్లా ఉంటుంది, నిక్కబొడుచుకుంటున్నాయి వెంట్రుకలు. సో ఖచ్చితంగా ఇది ఎట్లాంటి కాంబినేషన్ అంటే మళ్ళీ బోయపాటి శ్రీను బాలకృష్ణ గారు. సార్ ఈ మూవీలో బాలకృష్ణ గారికి అఘోరి గెటప్ ఎలా అనిపించింది సార్? అసలు అది చూస్తేనే నిజంగా ఎదురుగా ఇప్పుడు మన థియేటర్లో ఆ 3Dలో 5Dలో ఎదురుగా నిలబడి ఆ మల్టీప్లెక్స్లో చూస్తున్నప్పుడు, భయంకరంగానటువంటి ఆ రుద్రరూపం చూస్తున్నప్పుడు అసలు నిజంగా కూడా ఒక థ్రిల్ అన్నట్టు. బాలకృష్ణ అభిమానులకు నేను చెప్తున్నాను కదా, ఫుల్ మీల్స్ విత్ అన్లిమిటెడ్ ఆఫర్. అది అంతే, ఎంత తిన్నా అంతన్నట్టుగా అంత ఎంజాయ్ చేస్తుంది. ఖచ్చితంగా కలెక్షన్లో చూస్తే బాలకృష్ణ గారి కలెక్షన్లను ఆయనే బ్రేక్ చేస్తాడు. ఎవరు బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్టాండర్డ్ అట్లుంటుంది. ఈజీగా నాకు తెలిసి 50 crores ఈజీగా ఫస్ట్ టర్మ్లోనే 50 కోట్లు ఈజీగా క్రాస్ అవుతుందని చెప్పొచ్చు. రేపు 5వ తారీఖు డిసెంబర్ 5వ తారీఖు వస్తుంది. ఇకపోతే హీరోయిన్ గారు, ఇకపోతే బాలకృష్ణ గారితో హీరోయిన్గా వస్తున్నటువంటి హర్షాలి మల్హోత్రా, బజరంగ్ భాయి జాన్ సినిమాలో ఒక మాస్టర్ అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఆమె ఇప్పుడు హీరోయిన్గా చేస్తూ ఉంది. ఆమె కూడా బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు చాలా నేర్చుకున్నానని, నాకు డైరెక్ట్ బాలకృష్ణ లాంటి పెద్ద హీరోతో వచ్చే అవకాశాలు రావడం ఆమె చెప్పడం చూస్తానికి కూడా ఆ కాంబినేషన్ కూడా కుదిరినట్టుగా ఉంది. ఇక బాలకృష్ణ గారితో పాటు తమన్ మ్యూజిక్ ఏది చూసినా కూడా బోయపాటి గారు. అఖండ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్ సినిమా ఎంత జరిగిందో ఎట్లా ఉందో మనకు తెలుసు. అది ఎన్ని కోట్ల కలెక్షన్ చేసిందో మనం చూసాం. ఖచ్చితంగా ఇది డిసెంబర్ 5వ తారీఖు తెలుగే కాదు యావత్ భక్తి ప్రపంచాన్ని తాండవం ఆడిస్తుంటుంది. ఇది యాక్చువల్గా మనం గతంలో ఓజీ సినిమాకి ముందు వెనక రావాల్సిన సినిమా అనుకున్నాము. సరే, అది నిజంగా వాటికి వీటి డేట్స్ కాంబినేషన్ ఇది. కానీ ఎందుకంటే అప్పుడు మనం ఈ వార్త చదువుకున్నాం, మనం కూడా విని ఉన్నాం.
ఓజీ సినిమాకు డేట్స్ కోసం ఇది మారిందా, ఈ సినిమా కోసం అది మారిందా, ముందు వెళ్ళిందా, డేట్స్ మారుస్తున్నాయి అనేదో అన్నారు. కానీ ఎవరి ప్రొడక్షన్ వర్క్ వాళ్ళది కాబట్టి. సో ఇప్పుడు బాలకృష్ణ గారు December 5th వస్తుంది. ఇంకా కాంపిటేటర్ ఫిలిం కూడా పెద్దగా లేవు, సినిమాలు పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు ఏం రావట్లేదు. మళ్ళీ ఏదైనా వచ్చేది ఉంటే సంక్రాంతికి వస్తాయి, మళ్ళీ కొన్ని మంత్ ఆగితే సంక్రాంతి ఫిలిమ్స్ ఉన్నాయి. సో ఆ సంక్రాంతికి కలిపి నాకు తెలిసి ఇది సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా చెప్పాలి తెలుగు ప్రేక్షకులకు. ఖచ్చితంగా ఇది 50 కోట్లు కాదు, అంతకన్నా ఎక్కువ కోట్లు వసూలు చేస్తుందని మనం చెప్పవచ్చు. సార్, బోయపాటి గారు బాలకృష్ణ గారి కాంబో అంటేనే ఇప్పటికి ఆల్రెడీ హిట్స్ అని చెప్పుకోవాలి మనం. సో నెక్స్ట్ ఇప్పుడు అఖండ 2 తాండవం కూడా ఆల్రెడీ హిట్ అని అంటున్నారు. మరో పక్క తమన్ గారు మ్యూజిక్, సార్ మ్యూజిక్ ఏం చెప్తారు? బాక్సులు బద్దలు రెడీగా పెట్టుకొని అంటున్నారు. తమన్కి మనకు మొదటి నుంచి మనం ఆయన తమన్ సినిమాలన్నీ చూస్తూనే ఉన్నాం. ఆయన ఆర్ఆర్కి సపరేట్ ఉంటుంది. మామూలు పాటలు మ్యూజిక్ వేరుగా ఉన్న ఆర్ఆర్ అని ఇచ్చేటువంటి ఆ సోర్సు అందున బాలకృష్ణ గారికి ఇవ్వడం అంటే నిజంగా కూడా నన్ను అడిగితే చెప్పడం బాగోదు. కానీ మామూలు వీక్ గుండెతో ఉన్నవాళ్ళు సినిమా థియేటర్లో ఆ సౌండ్కు ఇబ్బంది పడితే అంటే వాళ్ళు దూరంగా వినడము, సౌండ్ తగ్గించిన థియేటర్కి పోయి చూస్తేనే బెటర్. ఎందుకంటే ఆ వెలివేషన్ అట్లా ఉంటుంది బాలకృష్ణ సీక్వెన్స్. బాలకృష్ణ గారి ఫైట్ సీన్స్ చూసిన ఇక్కడ దీంట్లో సబ్జెక్ట్ కూడా ఏంది, తాండవం అంటే శివుడు రుద్రుడు ఆ బద్రీనాథ్ ఏరియా, హిమాలయాల ఏరియాలో ఆ ప్రాంతంలో సెట్టింగ్స్ అవి చూడడం, అదంతా కూడా భక్తి పరవశంతో ఉండడం, భక్తునికి భగవంతుడికి ఏం జరిగింది, ఆ హీరోయిన్ని ఎలా కాపాడుతున్నాడు, ఈ సమస్యలు హీరోయిన్కి వచ్చే సమస్యలలో కూడా బాలకృష్ణ గారి ప్రమేయంతో ఆమె కాపాడబడుతుంది అనేది ఒక కథ మనకు అందుతున్న సమాచారం. సార్ ఈ మూవీలో కుంభమేళలో కూడా షూట్ చేసినట్టు కూడా తెలుస్తుంది సార్. ఆ సీన్స్ కూడా ట్రైలర్ టీజర్ లో కనిపించాయి కదా. కుంభమేళ కూడా చేస్తారు. ఒరిజినల్ కుంభమేళ కొంచెం చేసేసుకొని సీక్వెన్స్ కన్వీనియంట్ కోసం కొన్ని, అంటే ఇది టెక్నికల్ విషయం. సినిమా షూట్ చేస్తున్నప్పుడు కుంభమేళ షాట్స్ తీసుకుని ఉండవచ్చు. దాంతోపాటు ఏదన్నా టైట్ షాట్ క్లోజ్ షాట్స్ ఉంటే మళ్ళీ స్టూడియో వర్క్ చేసి ఉండొచ్చు, మిక్స్ చేస్తారు. సరే ఎక్కడ చేసినా కూడా కుంభమేళ అంటే ఎన్ని లక్షల మంది వచ్చారు మనం చూసాం. గత 6 months కింద జరిగినటువంటి ఆ కుంభమేళ ఎన్ని లక్షల మంది వస్తారు, ఒక పవిత్రమైన కార్యక్రమం. సో కథలు ఎలా ఉంటుందనేది డెప్త్ పోకుండా మనం చెప్పకూడదు. ఎట్లయినా సరే ఆ హీరోయిన్ తోటి ఈ అఘోరలా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు, ఏం జరిగింది అనేది మనం తెర మీద చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ.